మహాలక్ష్మిని లాంగ్ డ్రైవ్కి తీసుకువెళ్లిన చక్రితో ప్రేమలో పడిన మహా. ఇంతకు ఏం జరిగింది? అసలు మహాలక్ష్మిని లాంగ్ డ్రైవ్కి తీసుకువెళ్లాలని చక్రికి ఆలోచన రావడమేంటి? మరి చక్రితో మహా ప్రేమలో పడిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పొదరిల్లు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మహాలక్ష్మి ఇంట్లో ఉండలేను, నన్ను ఈరోజే హాస్టల్లో జాయిన్ చేశామని చెప్పింది కదా చక్రితోటి. ఇంకా అలా చెప్పడంతో చక్రి ఏమీ అనలేడు. ఎందుకంటే ఏమైనా అన్నా మహాలక్ష్మి అక్కడ ఉండే అవకాశం లేదు, సమస్య లేదు. సో అందుకని మహాలక్ష్మి తనంతట తానుగా ఒకటి వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో సరే మీ ఇష్టం అని చెప్పి ఇంకా మహాలక్ష్మిని తీసుకువెళ్ళడానికి రెడీ అయి వస్తాడు. ఇంకా చక్రి మహాలక్ష్మిని తీసుకువెళ్తూ ఉంటే అది చూసిన మాధవ్ అయితే చాలా బాధపడతాడు. జీవితాంతం ఈ ఇంట్లోనే మహాలక్ష్మిలా ఉంటుంది అనుకున్నాను, కానీ ఉండకుండానే వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటట్టు చూడు స్వామి అంటూ ఇంకా భగవంతునికి నమస్కారం చేసుకుని నాది స్వార్థమే నాకు తెలుసు, అయినా సరే తప్పడం లేదు అని మాట్లాడి ఇంకా తన పని తను చేసుకుంటాడు. మహాలక్ష్మిని తీసుకుని సరాసరి హాస్టల్ దగ్గరికి వెళ్ళి ఎన్ని హాస్టల్ తిరిగినా ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు ఉండాలి అంటారు. ఆధార్ కార్డు నెంబరా తనకు తెలియదు. ఈ సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి అడిగినా ఏదో ఒక ఐడి ప్రూఫ్ ఉంటేనే కానీ ఏది జరగదు మేడం, ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా ఉండాలి, ఆధార్ కార్డుకి ఐడి ప్రూఫ్ ఉంటేనే ఆధార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది, దానికి సంబంధించిన మొబైల్ నెంబర్కి లింక్ వస్తుంది, అవన్నీ కూడా ఉంటుంది, మీరు ఏ ప్రూఫ్ లేకుండా నా ఆధార్ కార్డు నాకు ఇవ్వమని అడిగితే ఇవ్వడం కుదరదు మేడం అని చెప్పి ఈ సేవా కేంద్రం వాడు కూడా చెప్పేసేసరికి ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోనే ఇంకా చీకటి పడిపోవడంతో పదండి ఇంటికి వెళ్దామని చక్రి ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఇంటికి తీసుకొచ్చేసేసరికి మాధవ వాళ్ళిద్దరూ రావడం చూసి తెగ సంతోషపడిపోతాడు. ఇంకా సంతోషపడిపోయేసరికి ఏదో ఒకటి చెయ్యాలని ఇంకా రోజు రాత్రికి మహాలక్ష్మి పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే మహాలక్ష్మి ముందు నేను ఒక సిమ్ తీసుకోవాలి, మా నాన్నతో మాట్లాడాలి అని ఇంకా సిమ్ తీసుకోవడానికి వెళ్దాం అనుకునేసరికి అస్తమాను చక్రితో ఎందుకు వెళ్ళడం, కన్నా అని పిలిచేసరికి ఏంటి వదినా అని చెప్పి మాట్లాడుతుండగానే నేను ఒక సిమ్ కార్డు తీసుకోవాలి, నాకు తోడుగా రావా అని చెప్పి మహాలక్ష్మి కన్నాని అడిగేసరికి సరే వదిన పదండి అని ఇద్దరు కూడా వెళ్తారు. అలా వెళ్తూ నడుచుకుంటూనే వెళ్తారు. వెళ్తూ ఉండగానే ఇంకా మధ్యలో కొంతమంది అమ్మలక్కలు నువ్వే నా ఇంటికి కోడలుగా వచ్చావు, అయినా నువ్వెలా ఇంట్లో అడుగు పెట్టావమ్మా, ఆ ఇంట్లో ఉండగలవేనా, నువ్వు అసలు ఆ ఇంట్లో అడుగు పెట్టడం అంటే సాహసం అని చెప్పుకోవాలి, నువ్వు ఎన్ని రోజులు ఉంటావో అది చూస్తాము అని చెప్పి వాళ్ళు కాస్త వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోవద్దొదినా, వాళ్ళంతే, మేము ఎప్పుడూ సంతోషంగా ఉండడం చూడలేరు, అసలు ఇదంతా మొదలైంది మా అత్త దగ్గర అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి మీ అత్త దగ్గర అసలు ఏంటి సమస్య అని మహాలక్ష్మి కన్నాని అడిగేసరికి కన్నా మొత్తం విషయం ఆస్తి తగాదా ఇదంతా కూడా చెప్పి మా అత్త శాపం పెట్టింది, ఆ శాపాన్ని పటాపంచలు చేసి నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు వదినా, నువ్వు ఇంట్లో అడుగు పెట్టడంతో మా ఇంటికి కల వచ్చింది, చాలా సంతోషంగా ఉంది, వెలుగులు వచ్చాయి అని అనిపిస్తుంది, మా ఇంటికి ఏదో ఒక ఆడపిల్ల వస్తుంది అనుకున్నాను, కానీ మహాలక్ష్మి లాంటి వదిన మా ఇంట్లో అడుగు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉందని కన్నా కాస్త మాట్లాడుతూ వెళ్తాడు. సిమ్ కార్డు తీసుకుంటారు. సిమ్ కార్డు తీసుకుని కన్నాగా డబ్బులు ఇవ్వబోతూ ఉండగా నేను ఇస్తాను అని చెప్పి కన్నా మహాలక్ష్మియే డబ్బులు ఇస్తుంది. ఇంకా డబ్బులు ఇచ్చి ఒక చాక్లెట్ తీసుకురమ్మనగానే నా దగ్గర ఉన్నాయి వదినా అని చెప్పి కన్నా అనగానే వద్దు నేనే ఇస్తానని మహాలక్ష్మి డబ్బులు ఇవ్వడంతో కన్నా చాక్లెట్ తీసుకొస్తాడు. చాక్లెట్ తీసుకొచ్చేసరికి ఇదిగో ఈ చాక్లెట్ నీ కోసమే అని చెప్పాను, కానీ నిజంగా నా కోసమేనా వదినా, అవును నీ కోసమే, నువ్వు నాకు తోడుగా వచ్చావు కదా, అందుకే నేను ఈ చాక్లెట్ నీ కోసమే తీసుకురమ్మని చెప్పాను అని ఇంకా చాక్లెట్ని ఇచ్చేసరికి చాలా సంతోషంగా ఇంటికి మళ్ళీ నడుచుకుంటూ వస్తారు. వచ్చేసరికి
ఇంకా మహాలక్ష్మికి ఎండలో వెళ్ళి తిరిగి వచ్చింది కదా, అంటే దాహం వేసేసరికి మంచినీళ్ళు తీసుకుందామని వంటగదిలోకి వెళ్ళడంతో వంటగది అంతా చాలా డర్టీగా మెస్సీగా ఉంటుంది. గత్తరగా ఎక్కడ వస్తువులు అక్కడే చిందరవందరగా పడిపోయి, ఇదేంటి ఈ కిచెన్ రూము ఎలా ఉంది అని చెప్పి మాట్లాడుతుండేసరికి, ఆడవాళ్ళు లేరు కదా వదిన, ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు, అందుకే ఇంత డర్టీగా ఉంది అని చెప్పి మాట్లాడుతుంది. అవునా, సర్లే, మంచినీళ్ళు తాగాలంటేనే అసహ్యంగా అనిపించేటట్టు బిందె అంతా క్లీన్ లేకపోవడం అదంతా ఉంటుంది. నీకు మంచినీళ్ళే కదా వదిన, ఒక్క నిమిషం అంటూ అక్కడ ఒక టిన్ ఉంటే టిన్లో వాటర్ వంచి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత సరేనని ఇంకా మహాలక్ష్మి తన గదిలోకి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్ళిపోయేసరికి సాయంత్రానికి మాధవ వస్తాడు. ఇంకా కన్నా బయటికి వెళ్ళిపోతాడు. రావడంతో ఏం చేస్తున్నారు అనగానే వంట చేస్తున్నాను. అసలు మీరే ఎందుకు చేయాలి వంట? ఇంట్లో వాళ్ళెవరూ మీకు సపోర్ట్ చేయరా, సహాయం చేయరా? మీరొక్కరే వంట చేయాలా అని మహాలక్ష్మి మాధవ్తో మాట్లాడుతుంది. వాళ్ళెవరికీ తెలియదు. మా అమ్మ నా ఊహ తెలిసినంత వరకే ఉంది. మా అమ్మతో పాటు నేనే ఉన్నాను, అందుకే కొంచెము వంట వచ్చు. తర్వాత నా తమ్ముళ్ళందరూ కూడా పుట్టారు, వాళ్ళంతా కూడా చిన్నవాళ్ళు. ఆ సమయంలోనే మా అమ్మ చనిపోయింది. చనిపోతూ వీళ్ళందరి బాధ్యత నీదే అని చెప్పి నా చేతిలో చేయి పెట్టి మరీ చనిపోయింది. ఆ తర్వాత మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నావిడ కూడా ఇంట్లో ఉండలేక వెళ్ళిపోయింది. అందుకే మా ఇంట్లోకి ఎవరు ఆడవాళ్ళు రారు అనుకున్నారు, అందుకే శాపం పెట్టారు అనగానే కన్నా చెప్పాడు అనేసరికి, సరే మహాలక్ష్మి, నీకు భోజనం పెట్టిస్తాను, నువ్వు గదిలోకి వెళ్ళి తిను అనగానే, లేదు, నేను అందరితో పాటే తింటానని ఇంకా మాధవ్కి సహాయం చేసి అవన్నీ కూడా తీసుకొచ్చి హాల్లో పెట్టి అందరితో పాటు కూర్చుని భోజనం చేస్తుంది. కూర్చుని భోజనం చేసిన తర్వాత మహాలక్ష్మి వెళ్ళి తన గదిలో పడుకుని పోతుంది. ఆల్రెడీ గడియ అది పెట్టించాడు కదా, సో గడియ వేసుకుని ప్రశాంతంగా నిద్రపోతుంది. హాల్లో అందరూ పడుకుంటారు. పడుకునేసరికి మరుసటి రోజు ఉదయాన్నే మహాలక్ష్మి నిద్ర లేచి చూసేసరికి వీళ్ళ ముగ్గురు పడుకుని ఉంటారు. మాధవ్ మాత్రం వంటగదిలో ఉంటాడు. వంటగదిలో ఉండడంతో వీళ్ళనంతా ఏంటి ఇంత ఆలస్యంగా నిద్రలేస్తారు, ఉదయాన్నే నిద్ర లేచి ఇదంతా చేసుకోవాలి కదా, మీరు ఇంత కష్టపడుతూ వాళ్ళని అంత బద్ధకస్తులుగా వదిలేశారా? ఉదయాన్నే నిద్ర లేవాలి కదా, తల్లి లేని పిల్లలు కదా, వాళ్ళని నేను ఎప్పుడూ బాధ పెట్టలేదు, బాధ్యతగా ఉండమని కూడా నేను చెప్పలేదు, వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అని చెప్పి ఇంకా మాధవ్ అయితే చెప్తాడు. చెప్పేసేసరికి సరే అని ఇంకా ఏం మాట్లాడకుండా మహాలక్ష్మి వెళ్ళి స్నానం చేసి వచ్చి ఒక గ్లాస్తో కొన్ని వాటర్ తీసుకొచ్చి కన్నా మొహం మీద వేస్తుంది. కన్నా మొహం మీద వేసేసరికి కన్నా ఉలిక్కి పడి లేస్తాడు. ఏంటొదినా అనగానే, టైం ఎంత అయింది, నిద్రలే అని చెప్పి లేపుతుంది. ఇంకా తర్వాత కేశవ మొహం మీద వేయడంతో ఆల్రెడీ కేశవం ముందు రోజు తిట్టాడు కదా, తిట్టినందుకే బాధపడింది కదా, ఏంటి వదిన ఇంత ఉదయాన్నే అనేసరికి, లేవండి అని చెప్పి చక్రి మొహం మీద కూడా వేయడంతో చక్రి లేస్తాడు. లేచి ఎవరికి వాళ్ళు వెళ్ళబోతుంటే, ఏ కన్నా ఆగు అని చెప్పాను కానీ, ఏంటొదినా అని చెప్పి ఇంకా కన్నా ఆగేసరికి, ఇవన్నీ ఎవరు చక్కబెడతారు, ఈ పక్కలన్నీ ఎవరు తీస్తారనుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు, అన్నీ మీ అన్నయ్య ఒక్కడు ఎలా చేస్తాడు, పక్కల మొత్తం తీయి అని చెప్పి మాట్లాడేసరికి చక్రినేమో, అన్నయ్య నువ్వు తీ అన్నయ్య అని చెప్పాను కానీ చక్రి కూడా తీస్తాడు. నువ్వు కూడా తీ అని చెప్పనేసరికి ఏదో చాపలో చుట్టబెట్టి పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టేయడంతో అందరూ కూడా టీలు తాగుతూ బయట కూర్చుని ఉంటారు. బయట కూర్చుని ఉండేసరికి ఈలోపు వడ్డీ వ్యాపారి వస్తాడు. వడ్డీ వ్యాపారి వచ్చి, ఎవరమ్మా నువ్వు అని చెప్పి మాట్లాడేసరికి, మా వదిన మా అన్నయ్య ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఏంటి అనగానే, పెద్దోడికి పెళ్లి చేయకుండానే చిన్నోడు పెళ్లి చేసుకున్నాడన్నమాట, పెద్దోడు గురించి ఆలోచించలేదు అని వడ్డీ వ్యాపారి అంటాడు. అనేసరికి, పెళ్లి సంబంధాలు చూస్తున్నాంలే, నువ్వు వెళ్ళు, మా అన్నయ్య నీతో మాట్లాడతాడని చెప్పి పంపించేస్తాడు కన్నా. అవును, మీ అన్నయ్య ఎందుకు పెళ్లి చేసుకోలేదు, మీ అన్నయ్య పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లోకి ఆడమనిషి వస్తుంది కదా అని చెప్పి మాట్లాడడంతో, మా అన్నయ్య పెళ్లి చేసుకోకుండా ఉండడానికి పెద్ద కారణం ఉంది, పెళ్లి సంబంధాలు కూడా చూశారు. ఈ మధ్యనే ఒక పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళారు, ఆ పెళ్లి సంబంధం చెడిపోయింది అని చెప్పడంతో, పెళ్లి సంబంధం చెడిపోయిందా, మీ అన్నయ్య బాగానే ఉంటాడు కదా, పైగా వంట పని అది కూడా చేస్తాడు,
భార్యకు సహాయంగా ఉంటాడు. మరి ఎందుకు చెడిపోయింది? అదో పెద్ద కథలే వదిన అంటూ మాట్లాడడంతో కథ ఏంటది చెప్పు అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి అప్పుడు మా అన్నయ్యకి పెళ్లి చూపులని అందరం వెళ్ళామా. వెళ్ళిన తర్వాత పెళ్లి కూతురు ఏయో గారెలు అంటే వడలు చేస్తారే, వడలు చేసి తీసుకొచ్చింది. వడలు చేసి తీసుకొచ్చేసరికి మా అన్నయ్య ఒక వడ తీసుకుని ఇలా నోట్లో పెట్టుకోవడంతో చాలా గట్టిగా ఉన్నాయి. గట్టిగా ఉండేసరికి అసలు వడలు ఎలా వేశావు ఏంటి అని ఆ అమ్మాయిని ప్రశ్నించాడు. ప్రశ్నించడమే కాదు, ఇంకా పిండి ఉందా అని చెప్పి గబగబా వంటగదిలోకి తీసుకెళ్ళి ఈ వడల్లో ఇవి కలపాలి అని చెప్పి వడలకి వేయడంతో మా అన్నయ్యని చూసి వీడు వంట మనిషికే తప్ప భర్తగా పని చేయడు అని చెప్పి అందరూ కూడా రిజెక్ట్ చేశారు. ఆ రకంగా ఆ పెళ్లి సంబంధం చెడిపోయింది వదిన అంటూ చెప్పేసేసరికి మహాలక్ష్మి నవ్వుకుంటుంది. నవ్వుకుని ఒక్కసారిగా మాధవ మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని తండ్రితో కలిసి ఇలా కూర్చుని నవ్వినవి విషయాలు జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఏమైంది అన్నయ్య అని చెప్పాను కానీ ఏమో తెలీదు. ఒరే చక్రి వెళ్ళి ఓదార్చు, అసలు ఏమైందో ఏంటో అని చెప్పి అంటూ ఉండగానే ఇంకా వెళ్ళి ఏమైంది ఏంటి అనగానే మా నాన్న గుర్తొచ్చారు అని చెప్పి మాట్లాడుతుండగానే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఫోన్ లిఫ్ట్ చేయడు వాళ్ళ నాన్న. 2 సార్లు చేస్తుంది. 2 సార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు. పక్కన వాళ్ళ అమ్ముండి అది ఫోన్ చేసింది కదండి, ఏదో తెలిసి తెలియక తప్పు చేసింది, ఆ మాత్రం దానికే కూతుర్ని దూరం పెట్టేస్తారా? దాని గురించి మీరు ఆలోచించరా? పాపం అది ఎంత బాధపడుతుందో ఏంటో, ఆలోచించకుండానే దాన్ని పంపించేశారు అంటూ బాధపడుతూ ఉండేసరికి అది నన్ను మోసం చేసిందే, నా పరువు తీసింది, అలాంటి దాన్ని నేను ఎందుకు క్షమిస్తాను, ఎప్పటికీ క్షమించను అని మాట్లాడుతూ ఉంటుంది అని తల్లి తండ్రి మాట్లాడుకుంటారు. ఇంకా మహాలక్ష్మి ఏడుస్తూ ఉండగానే అమ్మాయిని అలా బయటికి తీసుకువెళ్ళరా అని చెప్పి అంటూ ఉండేసరికి ఈలోపు కేశవ, అన్నయ్య ఇది నా ఫ్రెండ్ బైకు, ఈ బైక్ మీద వెళ్ళండి బాగుంటుంది. వదిన కూడా బైక్ మీద ఎప్పుడైనా వెళ్ళిందో లేదో, వదిన నువ్వు అలా బైక్ మీద వెళ్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళంతా చూసి కుళ్ళుకోవాలి అని చెప్పనేసరికి ఎందుకులేరా కారులో వెళ్తారులే అని చెప్పి మాధవ్ అంటాడు. నీకేం తెలీదు అన్నయ్య, నువ్వుండు అన్నయ్య, మీరు తీసుకుని వెళ్ళండి అన్నయ్య అని చెప్పి ఇంక ఇద్దరికి చెప్పడంతో సరే వెళ్ళి రండి అని చెప్పి ఇంకా ఇద్దరిని కూడా పంపిస్తాడు. పంపించేసరికి వాళ్ళిద్దరూ బండి మీద అలా వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండేసరికి అందరూ కూడా చూస్తూ ఉంటారు. అలా వెళ్తూ ఇంకా చాలా విషయాలు చాలా వాటి గురించి మాట్లాడుకుంటారు. ఈ బండి ఎలా ఉంది డ్రైవింగ్ అని చెప్పి మాట్లాడుతుండగా నాకు మా నాన్నని చూడాలనుంది, మా నాన్నతో మాట్లాడాలనుంది, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి మాట్లాడుతూ మీ నాన్న అంటే మీకు ఇష్టం లేదా? మా నాన్న అంటే మాకు ఇష్టమే, మా నాన్న మా కోసం ఆలోచిస్తాడు. ఇంకా మా అత్త పెట్టిన శాపానికి మా నాన్న అలా తాగుబోతైపోయాడు. తన ఖర్చుల కోసం తనే సంపాదించుకుంటాడు. అప్పుడప్పుడు మా అన్నయ్యని అడుగుతాడు. మా అన్నయ్య చాలా మంచివాడు, ఎవరైనా బాధపడితే చూస్తూ ఉండలేడు. ఆ రోజు కూడా నిన్ను ఇబ్బంది పెట్టకూడదనే మా నాన్న అలా మాట్లాడాడు, అంతే తప్ప వేరే ఉద్దేశమేమీ కాదు. మా అన్నయ్యకు మేమంటే చాలా ఇష్టం. మా అన్నయ్య మాకు అన్నయ్యలా కాకుండా నాన్నలా ఉంటాడు. ప్రతి ఒక్కటి సరే మా నాన్నే చెప్పుకుంటాడు. ఆ రోజు మన పెళ్లి చేసుకుని వచ్చాము అన్న విషయం తెలిసి మనం అబద్ధం చెప్పామన్న విషయం తెలిసినా మా అన్నయ్య ఏమీ అనలేదు చూసావా? అదే మీ నాన్నగారైతే తిట్టారు కదా, ఆ మాట కూడా నువ్వే చెప్పావు అని మహాలక్ష్మి ఇద్దరు మాట్లాడుకునేసరికి అవును నిజమే అని ఇంక ఇద్దరు కూడా ఒక చోట కొబ్బరి బొండాలు పక్కన అమ్ముతుంటే ఆగి కొబ్బరి బొండాలు తీసుకుంటాడు. కొబ్బరి బొండాలు తీసుకునేసరికి ఇంకా దాహం వేస్తుందా అని అడుగుదామనుకునే లోపే కొబ్బరి బొండాల దగ్గర ఆగి కొబ్బరి బొండాలు తీసుకోవడం తనకెంతో ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది. ఇంకా అనిపించేసరికి మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి కొంచెం దూరం వెళ్ళడంతో కరెక్ట్గా సమయానికి భోజనం టైం కదా, ఆకలి వేస్తుందేమో అని ఒక రెస్టారెంట్ దగ్గరికి తీసుకెళ్తాడు. తనకు ఇష్టమైన బిర్యానీ అంటే ఇక్కడ మహాలక్ష్మి టేస్టు ఇటు చక్రి టేస్టు ఇంచుమించుగా ఒకలాంటిదే. మహాలక్ష్మి
కోటీశ్వరాలైనా కావచ్చు, కానీ తను మిడిల్ క్లాస్కి దగ్గరగా ఉంటుంది. తన అంచనాలైనా తన అలవాట్లైనా భారీగా ఉండవు. తను మిడిల్ క్లాస్ అమ్మాయి అంటే చాలా సింపుల్ సిటీగా ఉంటుంది. నేను కోటీశ్వరాలని కదా, పిజ్జాలు బర్గర్లు అలాంటివే తినాలి, నా స్టేటస్ని మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన తనకి రాదు. సో అందుకని తను ఆ రకంగా ఉండేసరికి ఇంకా ఫుడ్ అదిని తీసుకుని ఫుడ్ తింటారు. తిన్న తర్వాత నాకు బిర్యానీ ఇష్టమని మీకెలా తెలుసు అనగానే, మీకు ఏ ఇష్టాలు ఏంటో నాకు తెలీదు, నావి ఇవే ఇష్టాలు, మీకు ఇవే ఇష్టం అవుతాయేమోనని మిమ్మల్ని అడగకుండానే ఆర్డర్ చేసేసాను. ఆర్డర్ చేసిన తర్వాత అర్థమైంది, అయ్యో మిమ్మల్ని అడగలేదే అని అనుకున్నాను, కానీ లక్కీగా మీకే ఇవే నచ్చింది అని చెప్పి మాట్లాడుతుండగానే నేను మొదటిసారి మిమ్మల్ని చూశానని, ఇంకా తన మనసులో మహాలక్ష్మి మీద ఉన్న ఫీలింగ్ ఏంటో మొత్తం విషయం చెప్తాడు. చెప్పేసేసరికి మహాలక్ష్మి షాక్ అవుతుంది. అంటే మీరు నన్ను ఇష్టపడ్డారా అని చెప్పి అనేసరికి, అవును, నిన్ను మొదటిసారి చూసినప్పుడే నా మనసులో ఇష్టం మొదలైంది. ఆ తర్వాత నాకు మళ్ళీ రాసి పెట్టుంటే ఖచ్చితంగా తను కనిపిస్తుందని ఒక పెద్ద ఆయన చెప్పారు. నీకు అమ్మాయి రాసి పెట్టుంటే మళ్ళీ కనిపిస్తుంది నాయనా అంటూ ఆయన చెప్పిన మాటలకు సరే ఏం జరుగుతుందా అనుకున్నాను. మరుసటి రోజు మీరు నాకు కారు ఎక్కారు. ఆ తర్వాత మీరు నాకు 2-3 సార్లు కనిపించారు. తర్వాత నేను మీ ఇంటికే డ్రైవర్గా వచ్చాను. మీరు మీ బాధని ఎవరితో పంచుకోవాలో తెలియక నాతో పంచుకున్నారు. అందుకే మీరంటే నాకు ఇష్టం ఏర్పడింది. మిమ్మల్ని కాపాడాలన్న ఆ సమయంలో తాళి కట్టడం, మిమ్మల్ని ఏదో రకంగా కాపాడాలనుకున్నాను. మిమ్మల్ని భార్యగా చేసుకుని ఇంటికి తీసుకొచ్చాను. మీ మీద ఇష్టంతోనే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నాను. మీకు నా మీద ఇష్టం లేకపోవచ్చు అని ఇంకా చక్రి చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే నన్ను ఈయన ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా, నేనే నా తప్పించుకోవడం కోసం పెళ్లి చేసుకున్నానా అని ఆలోచిస్తూ ఉండగానే, చూడండి మహాలక్ష్మి గారు, మీకు ఏదో డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదో ఉంది అంటున్నారు కదా, దానికోసం నేను మీకు ఎంత ఖర్చు అయినా సరే పెడతాను. మీరు ఏం చేయాలనుకున్నా చెయ్యండి, కానీ దయచేసి మా ఇంటిని వదిలి మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు మా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే మా ఇంటికి సంతోషం వచ్చింది. మా సంతోషాన్ని, మా అన్నయ్య ముఖంలో ఆనందాన్ని దూరం చెయ్యొద్దు. ఎందుకంటే మా అన్నయ్య అంటే మాకు చాలా ఇష్టం. మాకు మా నాన్న మా మీద ఎప్పుడూ అంత బాధ్యత చూపించలేదు. మా అన్నయ్య మాత్రమే మాకు మీద బాధ్యత చూపించాడు. అన్నయ్య అయినా, అమ్మైనా, నాన్నైనా అన్నీ మాకు మా అన్నయ్యే. మా అన్నయ్య ముఖంలో సంతోషం చూడాలి అని ఎప్పటికప్పుడు అనుకున్నాము. మీరు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత, మీరు వచ్చిన తర్వాతే మా మా అన్నయ్య చాలా సంతోషపడ్డాడు అని చెప్పి ఇంకా చెప్పేసరికి ఇంకా ఆలోచనలో పడుతుంది మహాలక్ష్మి. అయితే నేను ఏం చేయాలి, ఎటు తేల్చుకోవాలి, ఇక్కడే ఉండాలా, ఇక్కడే ఉండి చదువుకోవాలా, నా డ్రీమ్ ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలంటే ఇక్కడ ఉండడమే మంచిది. బయట హాస్టల్లో ఎక్కడా ఉండడానికి అవకాశం లేదు. సో నేను ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళు సంతోషపడతారు. ఒకరిని సంతోషపెడితే ఆ సంతోషంలో నేను భాగమవుతాను. ఈ ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు కదా అని ఇంకా సరే ఇంటికి వెళ్దామా అని ఇంటికి వచ్చేస్తుంది. అప్పటి నుంచి కూడా చక్రి మీద కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఆ ఇంటి వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది. ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కన్నా, కేశవ, మీ ముగ్గురు అని చెప్పి పిలిచేసరికి ఏంటివి వదినా అని చెప్పి ఇద్దరు అంటారు. ఏంటి మహాలక్ష్మి గారు అని చెప్పి అన్న తర్వాత, రేపు ఉదయాన్నే నిద్ర లేవాలి. మాధవ గారు లేటుగా లేవరు, ఉదయాన్నే లేస్తారు. మీరు ఉదయాన్నే లేచి ఒకలా పని, ఒకళ్ళు ఈ పని, ఒకలా పని, ముగ్గురు 3 పనులు చక్కబెట్టాలి. వంటగది మొత్తం క్లీన్ చేయాలి, అన్నింట్లో సహాయం చేయాలి అనగానే, ఎందుకులే అమ్మా నేను చేసుకుంటాను అనగానే, మీరు అలా చెప్పడం వల్లే వీళ్ళకి బద్ధకం వచ్చింది. వీళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి, మీరొక్కరే కష్టపడుతున్నారు, మీతో పాటు వీళ్ళు కష్టపడాలి అని చెప్పనేసరికి, మరి నువ్వు ఇంట్లోనే ఉంటావా వదినా అని చెప్పి కన్నా అంటాడు. కన్నా అనేసరికి ఆలోచనలో పడుతుంది. నువ్వు ఇంట్లో ఉంటాను అంటే నేను ఏం చేయడానికైనా సిద్ధమే వదినా. ఎందుకంటే మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలీదు. మా అన్నయ్యలోనే మా అమ్మను మా నాన్నని చూసుకున్నాము. ఎందుకంటే మా నాన్న ఉన్నా మాకు ఏ
ప్రేమ అచ్చట ముచ్చట తీరలేదు. నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే నేను నిన్ను అమ్మా అని అనుకున్నాను. మరి నువ్వు అమ్మ అన్నప్పుడు ఈ అమ్మ కొడుకును వదిలి వెళ్ళకూడదు కదా వదినా అని చెప్పనేసరికి, సరే ఇక్కడే ఉంటాను అనేసరికి, కన్నా చిన్నవాడు కదా, ఏదైనా చిన్నపిల్లలు ఏదైనా కావాలి అన్నా ఏదైనా చేస్తాము అన్నా ప్రామిస్ అని అనడం అలవాటు కదా. సో కన్నా కూడా ప్రామిస్ వదినా అని చెప్పనేసరికి మహాలక్ష్మి ప్రామిస్ చేస్తుందా చేయదా అని ఇటు చక్రి అటు మాధవ చూస్తారు. ఎందుకంటే కేశవ్కి తెలియదు కదా అసలు చక్రి మహాలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారో లేదా అన్న విషయం. సో వీళ్ళిద్దరూ అలా చూస్తూ ఉండగానే, ఏంటొదినా ఉండవా, వెళ్ళిపోతావా అంటూ మాట్లాడడంతో, లేదు ఉంటాను అని వెంటనే చెయ్యి తీసి తన చేతిలో పెడుతుంది. చాలా థ్యాంక్స్ వదినా, నిన్ను వదినాను కాదు వదినమ్మా అని పిలుస్తాను అని చెప్పాను కానీ నీ ఇష్టం అని చెప్పనేసరికి, నీకు ఇప్పుడు ఏం కావాలి అని చెప్పాను కానీ ఏమీ వద్దు, నేను సాయంత్రం కాలేజీకి వెళ్ళాలి అంటే ఈవినింగ్ నువ్వు తోడుగా రావాలి అనగానే తప్పకుండా వదినా అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా చాలా సంతోషపడుతుంది. రోజు ఉదయాన్నే లేచి మాధవ్కు సహాయం చేయడం, మాధవ్ దగ్గర వంటలు నేర్చుకోవడం అన్నీ చేస్తుంది. ఇంకా మరుసటి రోజు తాయారు బయటికి వెళ్ళడంతో గాయత్రి ఇంటికి వస్తుంది. ఇంటికి రావడంతో హాయ్ గాయత్రి అని చెప్పాను కానీ, ఏంటి నన్నే అని చెప్పాను కానీ నిన్నే గాయత్రి అని చెప్పనేసరికి, ఆ రోజు నన్ను మీరు తిట్టారు అనగానే సారీ గాయత్రి, అప్పుడు ఏదో మనసు బాగోక తిట్టాను, మనం ఫ్రెండ్స్ అని చెప్పాను కానీ ఓకే మనం ఫ్రెండ్స్ అని ఇద్దరు కూడా చేతులు కలుపుకుని ఉండేసరికి, ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పాను కానీ మీ బావ దగ్గర వంట నేర్చుకుంటున్నాను అనేసరికి, అవును నేర్చుకోండి, నేను వచ్చే వరకు వంట చెయ్యాలి కదా. పాపం మా బావ వీళ్ళ ముగ్గురికి చిన్నప్పటి నుంచి వండి పెడుతున్నాడు. తొందరగా నన్ను పెళ్లి చేసుకో, నేను వచ్చి వండి పెడతాను అని చెప్తున్నా మా బావ వినిపించుకోవట్లేదు. కొంచెం మీరైనా చెప్పండి మహాలక్ష్మి గారు అని చెప్పనేసరికి, చెప్తానులేండి, తొందరలోనే మీ పెళ్ళి కూడా జరుగుతుంది, మీరు కూడా ఇంట్లోనే అడుగు పెడతారనగానే, అయితే ఆ రోజు నేను చెప్పినట్టుగా ఇంటికి ఇద్దరు అందమైన కోడళ్ళు వస్తారన్నమాట అని చెప్పాను కానీ, అవును నువ్వు అందంగా ఉంటావు వదినా, మరి ఇంకొక అందమైన కోడలెవరు అని చెప్పి కన్నా అనేసరికి, ఏంట్రా కన్నా ఏంటి నేను అందంగా లేనా, నిన్ను చిన్నప్పుడు అని చెప్పి సాగదీసేసరికి, వద్దు నువ్వు అందంగానే ఉన్నావు సరే అని చెప్పాను కానీ, అసలు ఏంటి మ్యాటర్ అనగానే, వద్దొదినమ్మా అని చెప్పాను కానీ, లేదు నీకు తెలియాలి మహాలక్ష్మి, చిన్నప్పుడు కన్నా అని చెప్పాను కానీ, ఎందుకులే అన్నీ కూడా చెప్తావు, వచ్చావంటే నోరస్సలు ఆగదు, వాడు వద్దు ఏడుస్తున్నాడు కదా, ఎందుకు వాడిని బాధ పెడతావు, పైగా ఆ వదిన దగ్గరైనా తన పరువు నిలబెట్టు, ఎందుకు పరువు తీసే పనులు చేస్తావు, పాపం వాడు ఎంత చిన్నబుచ్చుకున్నాడో చూడు, అక్కడికి వెళ్ళిపోయి బాధపడుతున్నాడు, ఇంకొకసారి ఇలాంటిది ఏదైనా అన్నావంటే మాత్రం అస్సలు ఊరుకోను అని గసురుతుంది. గసిరేసరికి సరే అని ఏం మాట్లాడకుండా ఇంకా అక్కడి నుంచి, సరే నేను వెళ్తాను అనగానే, ఉండండి భోజనం చేసి వెళ్తురు కానీ అని చెప్పాను కానీ, లేదు మహాలక్ష్మి గారు నేను వెళ్ళాలి, మా అమ్మ కనుక చూసిందా అనుకో నేను ఇంటి దగ్గర కనిపించలేదని ఇక్కడికే వచ్చానన్న విషయం మా అమ్మకు అర్థమైపోతుంది, అప్పుడు పరుగుని ఇక్కడికి వచ్చేస్తుంది, మళ్ళీ ఇక్కడ గొడవ జరుగుతుంది, ఎందుకదంతా, అందుకే నేను వెళ్తాను అని చెప్పి చెప్పేసేసరికి సరే అని ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోవడంతో ఇంకా ఏం మాట్లాడకుండా మహాలక్ష్మి తనకి మాధవ్కి సహాయం చేస్తుంది, అంతా కూడా సంతోషిస్తారు. ఇంకా చక్రి అయితే, ఏంట్రా అమ్మాయి ఇంట్లో బాగానే కలిసిపోయినట్టుంది, నిన్ను కూడా భర్తగా యాక్సెప్ట్ చేసిందా అనగానే, దానికి కొంచెం టైం పడుతుంది అన్నయ్య, అసలు దీన్ని పెళ్ళే అనుకోవట్లేదు, తను నన్ను భర్తగా ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, అందుకే కొన్ని రోజులు టైం పడుతుంది అని చెప్పి మాట్లాడేసరికి, సరే అని చెప్పి ఇంకా అంతా కూడా సంతోషంగా మాట్లాడుకుంటారు. మొత్తానికైతే మహాలక్ష్మి లాంగ్ డ్రైవ్ వెళ్ళడంతో చక్రి మీద ప్రేమ కలగడంతో పాటు ఇంట్లో వాళ్ళ మీద కూడా ప్రేమ కలుగుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.